ఏదైనా కూడా ఓయూ నుంచే స్టార్ట్ కావాలి ఉద్యమం అనేది. మనం తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచే చూసినాం. ఇప్పుడు మలి దశ ఇక తుది దశ ఉద్యమం కాడికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ అస్తిత్వానికి సమస్య వస్తుందని చెప్తా ఉన్నా కదా. ఈరోజు ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఈ ప్రభుత్వం పర్టికులర్గా ముందట ఏంటంటే అసలు ప్రతిపక్షాలపై అంటే దాడులు చేస్తూ ఉన్నారు. కొన్ని దిక్కులు అయితే చంపేస్తూ ఉన్నారు, అవి మనం చూసినాం. ఇంకొన్ని దిక్కుల బైండ్ ఓవర్లు, కేసులు, ఆ తర్వాత కొన్ని ఇది అక్రమంగా వాళ్ళ మీద ఇండ్లు కూడా కొట్టేస్తున్నారు వార్తలు, ఇది ఓట్లేలే అని చెప్పేసి. ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అమ్మ? తెలంగాణ రాష్ట్రం అనేది ఇది చైతన్యం కలిగిన ప్రాంతం. అవును, మనము ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. మనం ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోని ప్రాంతం ఇది తెలంగాణ ప్రాంతం. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇలాంటి ఘటనలు, ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా కనిపించినాయా మీకు? లేవు. లేదు లేదు. ఇప్పుడు దాదాపు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, సంపూర్ణమైన మెజారిటీ ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ఎక్కడైనా దాడులు జరిగినాయా? లేదు లేదు. ఎవరు ఇండ్ల మీదకి కేసులు అయినాయా? ఎవరినన్నా తీసుకుపోయిర్రా? కానీ ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే టీఆర్ఎస్ పార్టీని మొత్తం నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న ఆట ఇది. ఓకే, అలాంటి ఆటలో జనాలు చాలా చైతన్యవంతులు ఇక్కడ గమనిస్తున్నారు. వీళ్ళను తొక్కితే పాతాళానికి, అదో పాతాళానికి వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు ఇచ్చిన హామీ. నేను ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, పీజీలో గోల్డ్ మెడలిస్ట్. నేను ఇవన్నీ హామీలు వీళ్ళు నెరవేర్చాలంటే అన్న ఒక 4-5 రాష్ట్రాల బడ్జెట్ కావాలి. ఇవన్నీ నెరవేర్చలేరు ప్రతిదీ. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు ఎట్లో గడుపుతారు వీళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ అనేది 100 సంవత్సరాల వరకు ఈడ కనబడదు. అస్సలు 100 సంవత్సరాల వరకు బిల్కుల్ కనబడదు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లున్నాయి. మరి జనాలు చైతన్యం ఇప్పటికే అన్న పాపం ఎందుకు అయ్యో కేసీఆర్ను పోగొట్టుకున్నాం మనము, కేసీఆర్ని పోగొట్టు ఆయన ఉంటే బాగుండేది, కరెంట్ ఉండేది, నీళ్లు ఉండేది అనేది ఆలోచనలో పడ్డారు జనాలు. పడ్డప్పుడు కొంచెం అంత ఇంత ఎంపీ ఎలక్షన్లో కొంచెం ఇంపాక్ట్ చూపించాలి. ఎంపీలో వీళ్ళు డ్రామా ప్లే చేసిండు అన్న, చెప్పాక అన్న వీళ్ళు మ్యూచువల్గా సీట్ల పంపిణీ చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన సొంత ఊర్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్న. లెక్క తీసుకోండి మీరు. కొడంగల్లో రేవంత్ రెడ్డి పుట్టిన ఊళ్ళే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దాని వెనక రహస్యం ఏంది? నువ్వు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 1,20,000 చేంజ్ సబ్జెక్టివ్ కరెక్షన్ అంత వస్తే ఇవాళ 84,000 ఏమో అంత వచ్చినాయి అని అంటే ఏంది? 30-40 ఓట్లు నువ్వు ఏం చేసినావు? బీజేపీ కట్టబెట్టినట్టే కదా. అంతే. ఇవాళ నువ్వు కేసీఆర్ మీద మాట్లాడుతున్నావు, మరి నువ్వు ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబడ్డావు, లాస్ట్ టైం ఎంపీయే కదా. ఇవాళ బీజేపీ 3,50,000 ఓట్ల మెజార్టీతో ఏమో గెలిచింది. దానికి కారకులు ఎవరు? నువ్వే కదా చేసింది. నువ్వు అంత డమ్మీ క్యాండిడేట్లను పెట్టేసిండు, వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళను డమ్మీ క్యాండిడేట్లను పెట్టేసిండు బీజేపీ గెలవాలని చెప్పేసి ఆయన చేసింది. నీకు లిటరల్గా చూపిస్తా. డమ్మీ క్యాండిడేట్ మల్కాజ్గిరి, డమ్మీ క్యాండిడేట్ చెవెళ్ళ, డమ్మీ క్యాండిడేట్ మహబూబ్ నగర్, డమ్మీ క్యాండిడేట్ చేసింది అదే కదా. అంటే ఆయన హెడ్జ్ ఇచ్చిండు అంతే, హ్యాండ్ ఇచ్చిండు వాళ్ళకు, అంటే చేసి వదిలేసిండు అంతే. ముందస్తు ఒప్పందం 2 జాతీయ పార్టీల మధ్య ఒప్పందం. అంటే ఇక రేపు నెక్స్ట్ మంత్లో ఏమో ఉన్నట్టున్నది ఆయనది ఓటుకు నోటుకు సంబంధించిన కేసు. దాంట్లో బయటపడాలంటే ఈయన మృతభక్తి సాయం చేసి ఇంకేముంది. ఇప్పుడు వాళ్ళ గురువు గారే అయిపోయింది కదా మొత్తం. ఇవాళ జాతీయ రాజకీయాలకు సంబంధించి ఈరోజు మళ్ళీ ఒక తెలంగాణ ప్రజలకైతే ఒక భయం స్టార్ట్ అయింది. కేసీఆర్కి సంబంధించిన లేకపోవడం ఒకటి, తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గెలవడం, ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి ముందు పర్టికులర్ ఈ హైదరాబాద్ ప్రాంత ప్రజలకైతే చాలా ఒక డౌట్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి. ఇది మళ్ళీ ఉమ్మడి రాజధాని చేస్తారా లేకపోతే నేను దీని గురించి అప్పుడే ఆలోచించి ఒక ఆర్టికల్ కూడా రాసిన. హైదరాబాద్ని యూటీ చేసే ప్రమాదం ఉన్నది, దయచేసి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. ఎందుకు అని అంటే అడిగేటోడు ఉండాలి, పార్లమెంట్లో గలం ఉండాలి అని చెప్పేసి అని అంటే కొంత వాళ్ళు జనాలు కూడా ఏదో అయోమయంలో వేసేసారు తప్ప రేపటి రోజున ఈ ప్రమాదం పొంచున్నది. యూటీ చేస్తే మన తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ 75% రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇప్పుడు రేపటి రోజున యూటీ చేస్తే ఇక్కడ రెవెన్యూ ఇక్కడనే ఖర్చు పెట్టుకోవాలి, లేదనంటే కేంద్రానికి పట్టుకుపోవాలి. అంటే ఆ జిల్లాలంతా ఆగమైనట్టే కదన్న. 100% ఆగమైనట్టే కదా. రేపటి రోజున ఇది జరిగింది అనుకో తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమం కేసీఆర్ రూపంలోనే వస్తుంది, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రూపంలోనే వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు 8 ఎంపీ సీట్లేమో బీజేపీ గెలిచింది, 8 ఎంపీ సీట్లేమో కాంగ్రెస్ గెలిచింది. ఈ వీళ్ళు ఎవడైనా మాట్లాడతారా?
అంటే ఈ ప్రాంత సుభిక్షం కోసం, ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడతారా? ఈ పొద్దుగా లేస్తే కేసీఆర్ని తిట్టుడు బంద్ చేయాలి. ఇప్పుడు ఏంది వీళ్ళు ప్రశ్నించాల్సింది పార్లమెంట్లో, కేంద్రాన్ని ప్రశ్నించి ఇక్కడికి నిధులు తీసుకురావాలి, ఇక్కడికి రావాల్సిన వాటా తీసుకురావాలి, ఇక్కడ రావాల్సిన కాలేజీలు పట్టుకురావాలి, ఇక్కడ రాజన్న స్కూళ్ళు పట్టుకురావాలి. అది చేయాలి. తెలివికల్లోని కథ అది. సోయి ఉండాలి. అంటే వీళ్ళు ఎప్పటికీ వీళ్ళ యొక్క బిజినెస్ నడవాలి, వీళ్ళ దుకాణం వీళ్ళ దందా నడవాలి తప్ప ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఎప్పుడైనా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోనికే కదా, కేసీఆర్ అనేటోనికి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఇంత మంచి పనులు చేసిండు.